ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదలతో లంక గ్రామాల ప్రజల కొంప కొర్లేలవుతోంది. గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరో అడుగు వరద పెరిగితే వేలాది ఇళ్లు నీట మునిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వరదలతో పాములు, విషపురుగులు సంచారం పెరిగింది. దీంతో ఇళ్లను ఖాళీ చేసేందుకు ముంపు గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. కొల్లేరు, లంక గ్రామాల్లో తాజా పరిస్థితిపై మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ మరింత సమాచారం అందిస్తారు. పడుతున్నటువంటి వరదంతా కూడా కొల్లేరుకు చేరుతోంది. దీంతో ఆ లంక గ్రామాల పరిస్థితి నిజంగా ఏదో సామెత చెప్పినట్టుగా కొంప కొల్లేరు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొల్లేరుకి వరద ప్రభావం పెరగడంతో ఇళ్లను ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ పాములు అలాగే విష పురుగులు కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. వరద పెరగడంతో అవన్నీ కూడా ఇళ్లలోకి చేరి వాళ్ళకి కొంత భయాందోళన కలిగిస్తుంది. పెద్దవాళ్ళు పిల్లలతోటి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారని చెప్పండి. గతంలో ఎప్పుడు వచ్చింది వరద, ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందని మీకు ఏమైనా అధికారులు చెప్పారా? గతంలో కంటే ఎక్కువ వచ్చింది మూలక ఇది పైనుంచి వచ్చిన వరద ప్రవాహం వల్ల ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో మేము అనేక ఇబ్బందులు పడుతున్నామండి. మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా రాకపోకలు లేవు, వెళ్ళనెత్తలేదండి. మమ్మల్ని కూడా ఎట్టును ఇళ్లలోనే ఉండవలసిన పరిస్థితి మాకు ఇప్పుడు ఉందండి. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఒక్కొక్క అడుగు పెరుగుతూ లోపలికి వస్తుంది కదా. గతంలో ఎక్కడి వరకు వచ్చింది, ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఎక్కడి వరకు వస్తుంది అనుకుంటున్నారు? గతంలోకి అయితే మాకు ఇళ్లలోకి వరకు వచ్చేది కాదండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాదాపు ఒక అడుగు పెరిగితే ఇళ్లలోకి వచ్చి విధానంలో ఉందండి. వాటర్ ఇంకా గంటకు పెరుగుతూనే ఉందండి. ఇది పరిస్థితి. గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం కొంత వరద వరకు వచ్చింది, కానీ ఇప్పుడు అంతకు మించి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు బయటకు వెళ్లేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే వరద ప్రవాహం పెరిగితే వీళ్ళు ఎక్కడికక్కడ మళ్ళీ ఇబ్బందులు పడతారనేటటువంటి ఉద్దేశం. వీడియో జర్నలిస్ట్ కరిశ్రమ మల్లికార్జున్, కొల్లేరు ప్రాంతం నుంచి.